మా ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం వేళలో డిన్నర్‌లో మాక్సిమం సూప్సు, సలాడ్సే తింటామండి. అప్పుడప్పుడు ఇలాంటి స్నాక్సు, పుడ్డింగ్సు చేస్తూ ఉంటాను. ఆ స్నాక్స్ కూడా చాలా హెల్తీగా ఉండేలాగా చేస్తానండి. ముందుగా తెల్ల శనగల్ని నీళ్లు పోసి కనీసం 8 గంటలు నానపెట్టుకోవాలి. ఇలా నానిపోయిన శనగల్ని శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయ చీలికలు, చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, 3 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అలాగే కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి, ఒక దాల్చిన చెక్క, 3 లవంగాలు కలిపి దంచిన పొడి కొద్దిగా, మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని చుక్క నీరు పోయకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి ముద్దని గిన్నెలోకి తీసుకొని ఒక గరిట బియ్యం పిండి వేసి కలుపుకోవాలి. బియ్యం పిండి వేసి కలుపుకుంటే పైన క్రిస్పీగా ఉండి తినేటప్పుడు చాలా బావుంటాయి. ఇప్పుడు స్టవ్ మీద పొంగనాల పెనం పెట్టుకొని కొంచెం వేడైన తర్వాత కొద్ది కొద్దిగా నూనె వేసుకొని ఈ పిండి ముద్దను పెట్టి వేళ్లతో ఒకసారి ఒత్తుకుంటే సరిపోతుంది. పొంగనాలు ఎప్పుడూ కూడా చుట్టూ ఉన్న గుంతల్లో ముందు వేసుకోవాలండి. మధ్యలో ఉన్న గుంతలో ఆఖరున వేసుకోవాలి. లేదు అంటే కనుక మధ్యలోవి వేడెక్కువయ్యి త్వరగా మాడిపోతాయి. ఇప్పుడు పొంగనాల పెనం మీద మూత పెట్టి చిన్న మంట మీద 3 నిమిషాలు ఉడికించుకోవాలి. 3 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి ఇలా స్పూన్‌తో రెండో పక్కకు తిప్పుకొని ఎర్రగా కాల్చుకోవాలండి. ఇలా పొంగనాలన్నింటినీ రెండో పక్కకు తిప్పుకున్న తర్వాత మూత మాత్రం అస్సలు పెట్టకండి. మూత పెడితే కనుక పైన ఉన్న క్రిస్పీనెస్ పోయి మెత్తబడిపోతాయి. ఇలా రెండు పక్కలా ఎర్రగా కాల్చుకున్న పొంగనాల్ని మీకు నచ్చిన చట్నీతో నంచుకొని తింటే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటాయి. ఇలాంటి స్నాక్స్ తిన్న తర్వాత ఏదో ఒకటి తియ్యగా, చల్లగా తినాలి అనిపిస్తుంది కాబట్టి నేను ఉదయం వేళలోనే కొబ్బరి పాలలో ఒక స్పూన్ చియా సీడ్స్ వేసి అంతా బాగా కలిసేలాగా కలిపేసి మూత పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. సాయంత్రానికి ఫ్రిడ్జ్‌లోంచి తీసి చూస్తే చియా సీడ్స్ అన్నీ ఇలా కొబ్బరి పాలలో చక్కగా నానిపోయి ఉంటాయండి. ఇందులో ఇప్పుడు మీకు నచ్చిన పండ్లన్నీ వేసుకొని తింటే చాలా బావుంటుంది. పుల్లగా ఉండే పండ్లు కాకుండా తియ్యగా ఉండే పండ్ల ముక్కల్ని వేసుకోవాలండి. అలాగే పైనుండి కొన్ని జీడిపప్పు, ఖర్జూరం ముక్కలు, తీపి కోసం 2 స్పూన్ల తేనె వేసి అంతా బాగా కలిసేలాగా కలిపేస్తే ఎంతో రుచిగా ఉండే చియా పుడ్డింగ్ తయారైపోతుంది. మనం తినే డిన్నర్ కూడా చాలా లైట్‌గా, హెల్తీగా ఉండేలాగా చూసుకోవాలండి. సాయంత్రం 6:30, 7 గంటల లోపు మీ డిన్నర్‌ని తినడానికి ప్రయత్నించండి. ఇలాంటి హెల్తీ డిన్నర్‌ని మీరు కూడా తయారు చేసుకొని తినడానికి ప్రయత్నించండి. చాలా అంటే చాలా బావుంటుంది.